హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనం 'వన్స్ అపాన్ ఎ చైల్డ్' అనే ఒక షాప్‌కి వచ్చాము. ఇక్కడేంటంటే మనము ఏదైనా గానీ మన చిన్న పిల్లల థింగ్స్ గానీ, బట్టలు గానీ, బొమ్మలు గానీ, షూస్ గానీ వాటెవర్ మన పిల్లలకి వాడినవి ఏదైనా ఆహ్, అవి కొన్ని రోజులకి మనకు అవసరం ఉండదు గదా! బికాస్ దే విల్ గ్రో అప్. అప్పుడు మనకు వాటి వల్ల యూజ్ ఉండదు. సో, అవి మనం ఇంట్లో పెట్టినా స్పేస్ ఆక్యుపై చేయటమే తప్ప పెద్ద ఏముండదు. అండ్ పడేసినా ఎవరికీ యూజ్ ఉండదు. సో, ఇలాంటి టైంలో మనం ఏందంటే ఈ ప్రొడక్ట్స్‌ని యూజ్డ్ ప్రొడక్ట్స్‌లో వాళ్ళకే అమ్మొచ్చనమాట. వాళ్ళేం చేస్తారంటే మన దగ్గర తీసుకొని అవి బాగా స్కాన్ చేసి మొత్తం ఏ ప్రాబ్లమ్ లేదు ఈ ప్రోడక్ట్‌కి అని వాళ్ళు మొత్తం త్రూ అయిన తర్వాతనే ఫుల్ సేఫ్టీ రూల్స్ అన్నీ ఫాలో అప్ అయిన తర్వాతనే అవి వాళ్ళు తీసుకుంటారనమాట. ఈ స్టోర్‌లో ముందు గూడా వాళ్ళు ఒక సేఫ్టీ ఫస్ట్ అని ఒక చిన్న బ్యానర్‌లాగా కూడా పెట్టారు. ఇక్కడ మీరు చూసినట్టయితే సేఫ్టీ ఫస్ట్ అని ఉంది గదా! ఆల్ ఐటెమ్స్ ఇన్ దిస్ స్టోర్ హాస్ బీన్ సేఫ్టీ చెక్డ్. సో, మనం ఇవ్వడానికి వస్తే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళిప్పుడు కాస్త పెద్దోళ్ళయ్యారు. వాళ్ళు బట్టలు పట్టట్లేదు. లేదా బుక్స్ వాళ్ళింక వాడట్లేదు. టాయ్స్ వాడట్లేదంటే అయి వాళ్ళకిస్తే వాళ్ళు ముందల వాటన్నిటిని చూసి వాటి వల్ల హ్మ్, అమ్మడం వల్ల ఏ ఇష్యూ రాదు, ఏ ప్రాబ్లమ్ రాదని ముందల చెక్ చేసుకుంటారు. ఇయన్నీ చూసారా? ఇటు ర్యాక్స్‌లో ఇయన్నీ పెట్టున్నారు కదా! ఇవేంటంటే వచ్చి ఇచ్చిన వాళ్ళవి. ఇవి ముందల ఈ ర్యాక్స్‌లో పెట్టేస్తారనమాట. ఆ తర్వాత ఒక్కొక్కటి తీసుకువెళ్ళి ఒక బ్లూ బాక్స్‌లో పెట్టి వాళ్ళు వాటిని స్కాన్ చేసి అంతా తర్వాత చేస్తారు. చూడండి ఇక్కడ స్టాలర్స్ అన్నీ బ్రాండ్ న్యూ లాగే ఉంటాయి. బట్ ఆల్ దీస్ ఆర్ యూజ్డ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మనకి అవసరం లేనివి ఇచ్చేస్తాం. ఇంకెవరికైనా పిల్లలకి అవసరం అనుకో వాళ్ళు కొనుక్కుంటారు. సో, మళ్ళీ వాళ్ళు గూడా యూజ్ చేస్తారు. అండ్ అవి వాళ్ళ పిల్లలు గ్రో అప్ అవుతారు కదా! అప్పుడు వాళ్ళకి యూజ్ ఉండదు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇదే సేమ్‌ని రీక్రియేట్ చేస్తారనమాట. ఐ మీన్ రిపీట్ చేస్తూ ఉంటారు. సో, ద టైటిల్ ఈస్ సెల్, బై అండ్ రిపీట్. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతదండి. ఇక్కడ దొరకందంటూ లేదు పిల్లలకి సంబంధించి. చూసారా? ప్లేయింగ్ మ్యాట్స్ కానీ, క్రిప్స్ కానీ వాటెవర్ నాట్ అన్నీ దొరుకుతాయి. బట్ ఆల్ ఆర్ యూజ్డ్ వన్. బట్ ఎవ్రీథింగ్ ఈస్ బ్రాండెడ్ ఇక్కడ. అన్నీ మంచి బ్రాండ్ అయితేనే తీసుకుంటారు. మనం ఏది పడితే అది ఇస్తే దే డోంట్ యాక్సెప్ట్ అనమాట. జస్ట్ లైక్ ఎవ్రీథింగ్ బ్రాండెడ్ ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే కొన్ని ఉన్నాయి. క్రిప్స్ ఇవి నేను జస్ట్ ఊరికే చూపిస్తున్నా మీకు. ఈవెన్ ఫ్లో లేకపోతే గ్రెకో ఇలాంటి హై ఎండ్ బ్రాండ్స్ అయితేనే వాళ్ళు మనకొక రీజనబుల్ రేట్ వస్తది. ఒకవేళ మనం కాస్త తక్కువ బ్రాండ్స్ అలా అనుకోండి, అవి మనకేమి అంత ఎక్కువ రేట్ రావు. సో, దానివల్ల మనం సెల్ చేసినా అంత ప్రాఫిటబుల్ కాదు. బట్ వీ కెన్ సెల్. ఎందుకంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఊరికే అలా బయట పడేయటం కంటే ఎవరికైనా ఉపయోగపడొచ్చు కదా ఇవి. పిల్లలి స్లీపింగ్ సాక్స్ నుంచి హ్యాట్స్ నుంచి అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ సీటర్‌కి మనం కవర్ లాగా వస్తది కదా! అవి కూడా దొరుకుతాయనమాట. అండ్ సేఫ్టీ గేట్స్ ఉంటాయి. ఎవ్రీ ప్రొడక్ట్ ఉంటాయి. అండ్ మీరిక్కడ చూసినట్టయితే ఇంకా ఇయన్నీ క్లాత్ సెక్షన్ అనమాట. ఇదేమో బేబీ ఫుడ్ చైర్ అనమాట. సో, మామూలుగా అయితే ఇవి అట్‌లీస్ట్ 200కి ప్లస్సే ఉంటాయి. 150 అబోనే ఉంటాయి. కానీ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి డబుల్ డిజిట్‌లోనే వస్తదనమాట. అండ్ ఇక్కడ క్లాత్స్ ఉన్నాయి గదా! ఇవి కూడా చాలా తక్కువకొస్తాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి బయట మామూలుగా $20 $30 అలా అయితే చూడండి ఇక్కడ ఈ బేబీ ఫుడ్ చైర్ కూడా చాలా తక్కువుందనమాట. సో, యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ప్రైజెస్. ఇవన్నీ బ్రాండెడ్ ఇయన్నీ బ్రాండెడ్ జంప్ సూట్స్ కానీ, లేపోతే పిల్లల బట్టలు గానీ, ఇన్‌ఫాంట్ అనమాట ఇవన్నీ. 0-3 మంత్స్ నుంచి స్టార్ట్ అవుతది. అండ్ ఇక్కడ 12 ఇయర్స్ దాకా ఉంటది. మీరు పైన చూస్తున్నారు కదా! అయన్నీ బేబీ సీటర్స్ అండ్ బేబీ పాటీ ట్రైనింగ్‌వి అండ్ బేబీ ఫుడ్‌కి సంబంధించిన ఫుడ్ చైర్స్ అవి ఉన్నాయన్నమాట. అండ్
ఇక్కడ చూడండి 10 ఫర్ 10 అంటే $10కి 10 డ్రెసెస్ వస్తాయి. అండ్ మామూలుగా వీళ్ళకేంటంటే ఇలా యూజ్డ్ ప్రొడక్ట్స్ వాడాలి, వాడకూడదనేం కాదు. ఒకవేళ ప్రోడక్ట్ కనుక గుడ్ అండ్ ఎఫెక్టివ్ ఎఫిషియెంట్‌గా ఉంటే అది వాళ్ళు కంపల్సరీగా తీసుకుంటారు ఇక్కడ. అది ఆల్రెడీ యూజ్ చేశారు కదా! అది ఎందుకు మనం వాడటం అలాంటియేం ఉండవు ఇక్కడ. అండ్ చూడండి ప్రైసెస్ కూడా చాలా తక్కువుంటాయి. ఇయన్నీ చిన్న పిల్లలు దే విల్ గ్రో అప్ సో ఫాస్ట్. 0-3 మంత్స్ అంటే ఎన్ని రోజులు అయిపోతది. సో అవి వాళ్ళకి తర్వాత వాళ్ళకి పట్టవు. సో వాళ్ళకి వేస్ట్ అయిపోతాయి. సో ఇవేంటంటే ఈ జాకెట్స్ ఇయన్నీ చాలా బ్రాండెడ్‌వి ఉంటాయి గదా! సో వాళ్ళు అమ్మేస్తారనమాట. సో దాంతోటి వాళ్ళు మనీ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి ప్లస్ అవుతది. అండ్ సెకండ్ టైమ్ ఎవరైనా కొనాలనుకోండి వాళ్ళకి కూడా కాస్త ఎఫర్ట్ తోటి కొనే వాళ్ళకి కూడా యూజ్ అవుతదనమాట. ఇయన్నీ వచ్చేసరికి 40 అలా 12 వీక్స్ అంటే 40 అంటే ఏంటంటే ఆహ్, 4 ఇయర్స్ అననమాట. అండ్ 12 మంత్స్ వాళ్ళకి ఎవ్రీథింగ్ లైక్ టీ తోటి మెన్షన్ చేస్తారు. అంటే ఇక్కడ 40, 3T అని ఎందుకు మెన్షన్ చేస్తారంటే టోడ్లర్స్ లెక్కననమాట. 3 ఇయర్స్ టోడ్లర్స్, 4 ఇయర్స్ టోడ్లర్స్ అలా అందుకని 4T, 3T అలా మెన్షన్ చేస్తారు. అండ్ ఇయన్నీ క్లాత్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఎవ్రీథింగ్ దొరుకుతాయండి. సాక్సెస్ నుంచి కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న పిల్లల్ని తీసుకుంటాము. 0-3 ఇయర్స్ ఓన్లీ మ్యాక్సిమం మనం బయటకే తీసుకెళ్ళాం. కాకపోతే ఎప్పుడన్నా ఒక్కసారి తీసుకెళ్ళినప్పుడు ఒక్కసారి 2 సార్లు వేస్తాము సాక్స్ అలా. సో అవి వేస్ట్ అయిపోతాయి. సో దే విల్ సెల్ ఇట్ అవుట్ అండ్ దే విల్ మేక్ మనీ బై దట్. ఈ షూస్ కూడా బ్రాండెడ్. ఓన్లీ పిల్లలియి మాత్రమే. ఇంకెవ్వరియి ఉండవు. ఓన్లీ ఫర్ కిడ్స్ అనమాట. దిస్ షాప్ ఈస్ ఓన్లీ ఫర్ కిడ్స్. కొన్ని ఉంటాయి అండ్ అయి వేరే షాప్స్. ఈవెన్ వాళ్ళు యూజ్డ్ క్లోత్స్ పెద్దవాళ్ళవి కూడా ఉంటాయి. బట్ దిస్ ఈజ్ వన్స్ అపాన్ ఎ చైల్డ్ ఈజ్ ఓన్లీ ఫర్ కిడ్స్ అనమాట. అండ్ టాయ్స్, బుక్స్ అండ్ షూస్ వాటెవర్ నాట్ పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతది. అండ్ చూసినట్టయితే ప్రోడక్ట్‌ని మేము డీటెయిల్‌గా చూసామనమాట. చాలా బ్రాండ్ న్యూగా ఉన్నాయి. అసలు ఇది యూజ్ అయ్యి వచ్చిన టాయ్సా అన్నట్టు లేవు. అంటే వాళ్ళు యాక్సెప్ట్ కూడా అట్టనే చేస్తారనుకుంటా. అంటే లుక్‌కి సరిగ్గా బాలేపోతే ఇంక వాళ్ళకి వేస్ట్ కదా! సో దే డోంట్ యాక్సెప్ట్ సచ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనుకుంటా. సో వాళ్ళ సెక్షన్స్ కూడా ఇలా డివైడ్ చేశారు. లైక్ ఇది బాయ్స్‌ది, గర్ల్స్‌ది అని. అండ్ ఇది షూస్ అనమాట. వీళ్ళు ఇక్కడ ఏంటంటే సైజు ప్రకారం అన్నీ ర్యాక్స్‌లో పెట్టారు చూసారా? సైజ్ 5 అలా ఉన్నాయి కదా! అంటే టోడ్లర్స్ కానీ 0 అంటే ఇన్ఫాంట్ అలా పిల్లలకి తగ్గట్టు డిజైన్ చేశారు. ఇవన్నీ షూ సెక్షన్. అండ్ సమ్ ఆఫ్ ద టాయ్స్ అలా పైన ర్యాక్స్‌లో కూడా పెట్టారు. అండ్ ఇక బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. బుక్స్ కూడా చాలా మంచి బుక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన దాంట్లో ఒక బుక్ అయితే బయట మేము చూసాము. అది ఈజీగా $9 $10 అలా ఉంటుంది. కానీ వీళ్ళకి ఇక్కడ డాలర్‌కే అది ఇస్తున్నారు. బుక్ యూజ్డ్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్ కదా! అంటే జస్ట్ అంతా కొత్తగానే ఉండిద్ది. న్యూగానే ఉంది లుక్. సో అలాంటివి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు యూజ్డ్ అని ఎవ్వరు అనుకోరు. అన్నీ లైక్ పిల్లలకి కావాల్సినయన్నీ ఒక ర్యాక్‌లో అంటే చిన్నవి ఉంటాయి కదా! అయన్నీ ఒక సెక్షన్ లాగా పెట్టేసారు. లైక్ ఎలక్ట్రానిక్స్, యానిమల్స్ అని, లేకపోతే డైనోసార్ బొమ్మలని అలా ఒక్కొక్క బాక్సుల్లో పెట్టేశారనమాట. అండ్ ఇదైతే నాకు బాగా నచ్చింది. చాలా ఎఫెక్టివ్ అనిపించింది. కానీ మనం ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేయాలి ఈసారి ఎప్పుడైనా. కలెక్షన్ గూడా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది టాయ్స్. అండ్ చాలా వెరైటీ గూడా ఉంది. అంటే చాలా డిఫరెంట్ పీపుల్ వచ్చి ఇస్తుంటారు కాబట్టి గుడ్ కైండ్ ఆఫ్ టాయ్సే ఉంటాయి. అండ్ ఇక్కడ డిజైన్ చేసినయి కాదు గదా! అండ్ ఆల్రెడీ కొనుక్కున్నయి రీసేల్ చేయటం కాబట్టి చాలా మంచి టాయ్సే ఉన్నాయి. అండ్ బుక్స్ కూడా అండి చాలా వెరైటీస్ ఉన్నాయి. పిల్లలకి చాలా యూజ్‌ఫుల్ అవుతది. నాకైతే బుక్స్‌ది బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నేను చెప్పాను కదా! స్టార్టింగ్‌లో మనకు ఒక
ర్యాక్‌లో పెట్టున్నారని. ఆ ర్యాక్‌లోయి ఇదిగోండి చూడండి మీకు రైట్ కార్నర్‌లో ఉండిద్ది. ఆ ర్యాక్‌లోయి తెచ్చి ఇక్కడ ఒక ఒక ఒకతనున్నాడు కదా! ఆయన వాటిని క్వాలిఫై చేసి, స్కాన్ చేసి వాటికొక రేట్ ఫిక్స్ చేస్తాడనమాట. అలా రేట్ ఫిక్స్ చేసి అలా బ్లూ బాక్సెస్‌లో పెట్టి ఆ రేట్ ట్యాగ్ సంబంధించినవి, ఆ పర్సన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అలా వైట్ షీట్‌లో ఉంటాయి. ఆ బ్లూ బాక్స్‌కి స్టిక్ చేసి ఉంటారనమాట. సో, దాన్ని బట్టి పర్టిక్యులర్ పర్సన్‌కి ఫోన్ చేసి చెప్తారనమాట. ఇదండి మీది ఇలా స్కాన్డ్ అయింది. మీరొచ్చి ఈ రేట్ ఒకసారి చూసుకొని మీరు ఓకే అనుకుంటే ప్రోడక్ట్ తీసుకోండి. ప్రోడక్ట్ సెల్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే యూ కెన్ టేక్ అగైన్ యువర్ ప్రోడక్ట్ అని. మనకి ఆ రేట్‌కి ఓకే అయితే మనం సెల్ చేయొచ్చు. మనకు ఆ రేట్ నాట్ ఓకే అయితే మన ప్రోడక్ట్ మనం మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళిపోవచ్చనమాట. అండ్ ఇక్కడ పిల్లల టాయ్స్ చూసారా? చాలా వాళ్ళకి వాషింగ్ మిషన్ అని, లేకపోతే స్టవ్స్ అని అన్నీ అసలు హై ఎండ్ ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. నాకు ఈ కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది. ఇదండి ఈరోజు మన వీడియో. మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి.